ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మరొక దినము ఈ విధంగా మనం అందరం జూమ్లో కలిసి శ్రమల కాల ధ్యానాలు నిన్నటిది ఇవాళది. ఎందుకంటే నిన్న శుక్రవారం మనం అందరము బిజీగా ఉంటాం కాబట్టి నిన్నటిది ఈ దినము ఈ రెండు కలిపి ఈ దినం మనం ధ్యానం చేయనున్నాము. నిన్నటి టాపిక్ ఏంటంటే సార్వభౌమత్వం అనగా సర్వాధికారము. మరియు ఈ దినం సంబంధించింది ఏంటంటే విలపించు ప్రవక్త. అంటే మన గురించి విలపిస్తున్నారు, ఏడ్చుచున్నారు. దానికి సంబంధించిన వాక్య భాగాలు ఇక్కడ రెండు పొందుపరచబడినవి కాబట్టి మనం దీనిని ఈ దినము ధ్యానించినాము. రేపటి ఆదివారం మరలా ఉండదు, సోమవారం మరలా మనం ధ్యానంలో కలుసుకుంటాం. మరి ఈ దినం పాట అయిపోయిందండి. అంటే పాటలన్నీ ఇప్పుడు ఆపేస్తున్నానండి. నేనే పాటలు పెడుతున్నాను. సారీ, రికార్డింగ్ లో ఉంది. ఏమనుకోకండి, నెవర్ మైండ్. యా, నో నో. ఓకే. సో కాబట్టి కొన్ని పాటల్ని నేను లైసెన్స్ ఉన్న పాటల్ని దీంతో యాడ్ చేస్తాను. ఒకవేళ కొన్ని పాటలు మనం యూట్యూబ్లో ఇన్వాల్వ్ చేయలేని పక్షంలో అవి ముందుగా మనం ఆ పాట విన్న తర్వాత అప్పుడు రికార్డింగ్ నేను ప్రారంభించాలని ఆశించుతున్నాను. ఇదేనా మన టాపిక్కి సంబంధించి లేదా లెంట్కి సంబంధించిన పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 413వ పాట, నీవు తోడై ఉన్న చాలు, నువ్వు ఉంటే చాలు నాకేమి అని ఇంకొక పాట వచ్చింది. అయితే అన్నది చాలా కాలం క్రిందట నీవు తోడై ఉన్న చాలు అనే చక్కటి పాట శాస్త్రోక్తంగా వ్రాయబడింది. దీన్ని రచించిన వారు కవీశ్వర్లు, కీర్తిశేషులు రెవరెండ్ పులిపాక జగన్నాథం గారు. వీరిది శ్యామలాదేవి లంక కోనసీమ. అంటే మీలో చాలామంది కోనసీమకు చెందిన వారు ఉన్నారు. పెదలంక, ఇంకా అనేక లంకలు మీకు తెలుసు. అయితే అక్కడే ఉన్న శ్యామలాదేవి లంకకు సంబంధించిన కవీశ్వర్లీన 1826 సంవత్సరం నుంచి 1896 సంవత్సరం వరకు ఈయన జీవించారు. లండన్ మిషన్ సొసైటీలో 37 సంవత్సరంలో ఆయన సేవా పరిచర్యలు చేసి వీరి యొక్క రచనలు మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో సుమారుగా 29 పాటలు ఉన్నాయి. అయితే దీనికి చక్కటి సంగీతాన్ని కూర్చి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల యథాతథ రాగములకు సంగీతమును సమకూర్చి చాలా పాటలు రికార్డ్ చేసినటువంటి డాక్టర్ వికే హెన్రీ, క్రిస్టియన్ మ్యూజికల్ లెజెండ్, హైదరాబాద్, వీరికి మరియు దీనిని గానము చేసింది ఎవరంటే శ్రీమతి ఎంఎం శ్రీలేఖ, కోడూరి శ్రీలేఖ. సిల్వలో నాకై కార్చెను అనే పాట పాడిన ఈ శ్రీలేఖ, ఈమె పుట్టా ప్రసాద్ గారి యొక్క సతీమణి. మరియు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి ఈమె కజిన్ అవుతారు. ఈ పాటను మనం వినిన తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాము. ఎందుకనగా ఈ లెంటు సమయంలో మనకి ఆ శ్రమల ధ్యానానికి సంబంధించిన పాటలు నేను చక్కగా మీకు ముందుగా వినిపించాలనేసి నేను ఎంతో ఆశించుచున్నాను. దయతో మీరు ఆ భావగర్భితంతో ఉన్న పాటల్ని చక్కగా మీరందరూ అన్వయించాలనేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. నీవు తోడై ఉన్న చాలు యేసు,
నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము నాకది మేలు. నీవు ధరణినుండు నీచ పాపులనెల్ల గావా ప్రేమ వచ్చి ఘన ప్రాణమిడినట్టి నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము నాకది మేలు. కాబట్టి ఇంతవరకు మనము చక్కటి గానాన్ని ఆలకించి ఉన్నాము. మరి ప్రభువు మనకు తోడుగా ఉంటే మనకు నిత్యము అది ఎంతో మేలుగా ఉంటుందనేసి ఇక్కడ మనం ఈ పాట ద్వారా విని ఉన్నాము. మరి లెంటులోని 3-4 దినాలకి సంబంధించిన వాక్య భాగము సార్వభౌమత్వము అనగా సర్వాధికారము మరియు విలపించు ప్రవక్త. ఇవి రెండు కూడా లూకాసు సువార్త 19వ అధ్యాయంలో మరి 11-27 వచనాలు ఒక భాగం, 41-44 వచనాలు మరి ఒక భాగంలో ఉన్నాయి. దీనికి ముందు 18వ అధ్యాయంలో మనము ఎరికో పట్టణం వెళ్తున్నప్పుడు గుడ్డివాడు, త్రోవ ప్రక్కన ఉన్న గుడ్డివాడి గురించి 2వ దినాన ధ్యానం చేసి ఉన్నాం. మరి ఆయన అక్కడి నుంచి ఎరికో పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు అక్కడ లాజరు ఉంటే అక్కడ మరి జక్కయ్య ఉంటే జక్కయ్య త్వరగా రా, నేను నీ ఇంటికి వస్తున్నాను అని చెప్పినప్పుడు జక్కయ్య ఎంతో హ్యాపీగా ఆయన రిసీవ్ చేసుకున్నాడు. తర్వాత 19వ అధ్యాయము ఈ 2 వాక్య భాగాలు ఉన్నాయి. ఇందులో మనం చూస్తే మరి ఈ వాక్య భాగంలో విశ్వాసులకు ప్రతిఫలం ఇచ్చే గురువు ఎవరంటే మన ప్రభు. విశ్వాసులకు ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి తగిన ప్రతిఫలము ఆయన అనుగ్రహించును. అంటే విశ్వాసులు ప్రతిఫలం ఇవ్వటువంటి ఎలాగనేది ఇక్కడ మనం ఈ వాక్య భాగం నుంచి తెలుసుకోవచ్చు. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను. ఏమనగా, రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై. ఇక్కడ యేసు ప్రభు ఎప్పుడు అక్కడ ఉన్న వారితో ఏది సంభాషించినా చెప్పినా ఒక ఉపమానం ద్వారా, మరి ఒక అలంకరణ ద్వారా, తెలుగులో మనకి అలంకరణలు ఉన్నాయి కదా, వాటి ద్వారా చక్కటి కంపారిజన్ చేసి సామాన్య మానవునికి కూడా అర్థమయ్యే రీతిలో మరి ఆయన వివరించి ఉన్నారు. అనేక మార్లు అనేక విధములుగా దేవుని రాజ్యం గురించి, పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు వస్తుంది అనేది అనేక యాంగిల్స్లో ఆయన ఉపమాన రీతిగా మనకి తెలియజేసి ఉన్నారు. ఈరోజు ఇదొక ఉపమానం. ఎందుకంటే ఆ పరలోక రాజ్యం వచ్చే ముందు, దేవుని రాజ్యం వచ్చే ముందు మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, అప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీకి తగిన ప్రతిఫలం ఏంటి. అందుకనే విశ్వాసులకు ప్రతిఫలం ఇచ్చే గురువు ఈ 11-27 వచనాల్లో. అదేంటో ఇంకా మనం చూద్దాం.
తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారం చేయుడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించెనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. ఈ దినము ఈ వాక్య భాగం చాలా లోతైన ఆత్మీయ అర్థాలతో కూడి ఉంది. మనము చాలా జాగ్రత్తగా దీన్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టము కాదని అతని వెనుక రాయబారము పంపారు. అయితే అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, అందుకనే ఆయన ఏం చెప్పారు ముందు, దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలన ఆయన ఈ ఉపమానం చెప్పాడు. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, వెంటనే వచ్చేస్తుందని మీరు అనుకుంటున్నారు కదా, కానీ కాదు, మీరు తలస్తున్నట్టు దీనికి ముందు ఇంత ప్రొసీజర్ ఉంది, లేదా ఇంత మరి సంఘటనలు జరిగినాయి అని ఉపమాన రీతిలో ఆయన మనకి అర్థమయ్యేటట్టు చక్కటి కంపారిజన్స్ తోటి మరి ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రతి వాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించానో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. ఇక్కడ పస్కా పండుగ దినములు యూదులకు ఎప్పుడు భావోద్వేగంతో కూడిన సమయం. ఎందుకంటే వారు ఐగుప్తి బానిసత్వం నుంచి వారు పొందిన విముక్తిని వారికి అది గుర్తు చేయుచున్నది. మనమందరము మరి ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం ఆచరిస్తున్నాం. దేశభక్తి అది. ఎందుకంటే ఒకప్పుడు బ్రిటిష్ వారి పాలనలో ఉండి మనం స్వాతంత్రం ఎలా పొందామని దానికి ఎంతో ఖర్చు పెడుతూ ఎంతో భావోద్వేగంతో చేస్తున్నాం. ఇక్కడ యూదులు ఒకప్పుడు మరి ఐగుప్తులో వారు మరి ఆ బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టినప్పుడు మోషే నాయకత్వంలో వారిని బానిసత్వంలో నుంచి మరి విడుదల చేసి విముక్తి చేసిన ఆ సంగతి గుర్తు చేసుకోవటానికి పస్కా పండుగ, ఈ పస్కాను ఒక వేడుకగా ఒక కట్టడగా మీరు ఆచరించవలననేసి దేవుడు మరి మోషేకు ఆజ్ఞాపించెను. ఇది వార్షిక వేడుక, అనగా సంవత్సరం వెంబడి సంవత్సరం జరిగే ఈ పస్కా పండుగ రోమాకు వారి బానిసత్వం యొక్క దుస్థితిని మరింత తీవ్రం చేసింది. అప్పట్లోనేమో ఐగుప్తులో వారు మరి ఐగుప్తీల దగ్గర ఫరోకి బానిసత్వంలో ఉన్నారు. ఇప్పుడు ఆ బానిసత్వంలోంచి విడుదల చేసి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు నడిపించాడు. అంత బాగానే ఉంది, వారికి అన్నీ ఇచ్చాడు. కానీ తిరిగి వారు మరి టర్న్ బ్యాక్, అనగా దేవునికి విరోధంగా తయారైపోయారు. ఇప్పుడు మరి రోమా బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి రోమాకు వారి బానిసత్వం యొక్క దుస్థితిని మరింత తీవ్రతరము చేసింది, మరియు వారిని విమోచకుని కొరకు మరింత ఆరాటపడేలా చేసింది. నేను గత కొద్ది రోజుల క్రిందట కూడా చెప్పాను, మోషే నాయకత్వంలో వారు బయటకు విడుదలైన తర్వాత బానిసత్వంలో నుంచి మోషే, ఎలీషా ఈ ప్రవక్తలందరూ ఉన్నప్పుడు అంతా చక్కగా సాఫీగానే జరిగింది. ఆ తర్వాత మరలా వారు దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. మరి అక్కడ పర్షియా సామ్రాజ్యం లేదా దానియేలు కాలంలో వారు ఎటువంటి బానిసత్వంలో ఉన్నారు, నెహెమ్యా కాలంలో ఎటువంటి బానిసత్వంలో ఉన్నారు,
మరి ఈ రోమా వారు యెరూషలేం మీదకి ఎటువంటి దాడి చేసి వారిని మరి ఏళ్తున్నారు, లేదా వారి బానిసత్వంలోనికి తీసుకున్నారు. ఇవన్నీ కూడా తలుచుకున్నప్పుడు వారికి మాకు విమోచకుడు ఎప్పుడు వస్తాడా అని ఆరాటపడేలా చేసింది. ఎందుకని? విమోచకుడు వచ్చి వారిని విడిపించాలనేసి. ఇప్పుడు మనం ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనకి ఎప్పుడు విముక్తి దొరుకుతుందా అనేసి మనం ఆరాటపడుతుంటాం, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. ఇక్కడ వాస్తవానికి ఏం జరిగిందంటే, మరి రోమాకు వ్యతిరేకంగా కమాండో వ్యూహాలను ఉపయోగించిన జీలెట్లు వంటి విధ్వంసక సమూహములు మరియు రోమాతో రాజీ పడిన హేరోదియనుల వంటి రాజకీయ నాయకులు ఉండిరి. అయితే చాలామంది యూదులు ఆ విధానములను తిరస్కరించారు. ఇప్పుడు మరి తీవ్రవాదులు కొంతమంది ఎలా ఉన్నారో, ఆ రోజుల్లో కూడా అక్కడ రోమా గవర్నమెంట్కి ఎగ్నిస్ట్గా కొంతమంది నక్సల్స్ లానే జీలట్లు అనే వాళ్ళు ఒక విధ్వంసక సమూహం జీలట్లు ఉన్నారు, హేరోదియన్లు కూడా ఉన్నారు. అందుకని యేసు ప్రభుని ఈ జీలట్లు, హేరోదియన్లు, సద్దూకయ్యులు ఇలా అనేక మంది అక్కడ ఉన్న జనాంగం అంతా కూడా వచ్చి అనేకమైన ప్రశ్నలు అడిగేవారు ఆ గుంపుల్లో. యేసు ప్రభు జయోత్సాహంతో యెరూషలేం ప్రవేశం చేస్తున్నప్పుడు అక్కడున్న గుంపులో యూదులకు రాజు ఈయన అని అందరూ అరుస్తున్నప్పుడు ఆ గుంపులో వీళ్ళు కూడా ఉన్నారు. అయితే వీరు మరి వేరే ఉద్దేశంతో అక్కడ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, చరిత్రకు సంబంధించి బైబిల్ ఇక్కడ వ్రాయలేంది కమాండో వ్యూహాలను ఉపయోగించిన జీలట్లు, మరి రోమా గవర్నమెంట్తో రాజీ పడిపోయిన హేరోదియన్లు, ఈ రాజకీయ నాయకులు, వీరందరూ కూడా చాలామంది యూదులు వారి యొక్క విధానాలని తిరస్కరించారు. వారు దేవుడు పాత నిబంధన ప్రవచనములను నెరవేర్చవలనని, వారికి వాగ్దానం చేసిన రాజును పంపవలనని కోరుచుండరి. మరి యెషయా గ్రంథంలో ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆలోచనకర్త, ఇవన్నీ అక్కడ చెప్పిన ఆ రాజు, ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు ఈ ఇశ్రాయేలీలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, కోరుచున్నారు. అయితే మరి ఆ గుంపులో చాలామంది ప్రజలు తాను రాజ్యమును స్థాపించవలనని ఆశించుచున్నారని యేసునకు తెలుసు. దావీదు తనయ హోసన్న హోసన్న, యూదులకు రాజుగా అని వారు ఆ నినాదాలు చేస్తున్నట్టే, అది మరి ఆ గుంపులో వారు చెప్తున్న మాటలను బట్టి యేసుకి మరి వారు రాజ్యాన్ని స్థాపించాలని ఆశిస్తున్నారనేసి యేసు ప్రభుకి అర్థమైంది, తెలుస్తుంది. కాబట్టి ఆయన ఈ విషయములను స్పష్టం చేయుటకు ఒక ఉపమానము చెప్పెను. ఇటువంటి సిట్యుయేషన్స్లో ఈ ఉపమానం ద్వారా దేవుని రాజ్యము, ఇక్కడేమో ఆయన ఎప్పుడు వస్తుంది మాకు విమోచకుడు, ఎప్పుడు ఆయన రాజ్యము స్థాపిస్తాడు అని వీళ్ళు ఆశిస్తూ త్వరలో వచ్చేస్తుంది దేవుని రాజ్యం అని అనుకున్న సమయంలో వారికి ఈ ఉపమానము యేసు ప్రభు చెప్పాడు. విన్న అనేక మంది ప్రజలు యూదుల చరిత్రలో చాలా సంవత్సరముల క్రిందట జరిగిన ఒక సంఘటనతో నిస్సందేహంగా, ఇంకేమీ డౌట్ లేకుండా ఆయనతో అనుసంధానించారంటే దాంతో ఏకీభవించారు, ప్యారలల్గా ఏకీభవించారు. అందులో ఏంటంటే మొట్టమొదటిది, మరి క్రీస్తుకు పూర్వం 4 సంవత్సరాల క్రితం హేరోద్ ద గ్రేట్ అనగా జ్ఞానులు వెళ్ళి దర్శించిన ఆ హేరోదు రాజు క్రీస్తుకు పూర్వము 4 సంవత్సరాల ముందు మరణించినప్పుడు. అందుకని యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడంటే 00 అనుకుంటారు, అది కాదు. క్రీస్తు పుట్టింది ఎప్పుడంటే BC 4-5 సంవత్సరాల ముందు. ఎందుకనగా యేసు ప్రభు పుట్టిన కొన్ని నెలల తర్వాత, కొన్ని నెలలు లేదా ఒక సంవత్సరం తర్వాత ఆ హేరోదు రాజు మరణించాడు. అందుకనే మరి దూత
2 సంవత్సరాలు నిండని మగ పిల్లల్ని చంపేయమని చెప్పాడు కాబట్టి నువ్వు ఐగుప్తుకి తీసుకెళ్ళిపో అని యోసేపుకు చెప్పినప్పుడు ఐగుప్తుకి తీసుకెళ్లారు. తర్వాత హేరోదు చనిపోయిన తర్వాత హేరోదు చనిపోయాడు. వచ్చి నజరేతులో ఉండమని చెప్పినప్పుడు మరలా ఐగుప్తు నుంచి నజరేతుకు వచ్చారు. ఇది చరిత్ర ప్రకారంగా కోయిన్సిడ్ అవుతున్నది. కాబట్టి యేసు ప్రభు సిలువ వేయబడింది ఎప్పుడంటే 30వ సంవత్సరము ఏడి ఏప్రిల్ 7వ తేదీ. చాలామంది రకరకాలుగా అనుకుంటారు. ఈ చరిత్ర ఆధారంగా యేసు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఉన్నారు. ఆ 3.5 సంవత్సరాలు వెనక్కి లెక్క వేస్తే క్రీస్తు శకము 30వ సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ఆయన మరి సిలువ వేశారు ఆయన్ని. అతడు యోదయ అను తన కుమారుడు ఆర్కెలాకు విడిచిపెట్టెను. యోదయ ప్రాంతాన్ని అంతటిని అతడు మరణించినప్పుడు, హేరోద్ ద గ్రేట్ మరణించినప్పుడు ఆర్కెలాకు అది ఇచ్చాడు. ఆర్కెలా వారసత్వమును ఆమోదించుటకు రోమాకు వెళ్ళవలసి వచ్చింది. ఎందుకనగా ఈ రాజ్యాలన్నిటికీ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే రోమా. అంచేత రోముకి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఆర్కెలాను తమకు మరి పాలకుడిగా కోరుకోకుండా యూదులు కైసర ముందు తమ కేసును వాదించటానికి 50 మంది వ్యక్తులను పంపారు. అతన్ని వారి యొక్క రోలర్గా మరి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, కోరుకోకుండా. ఆర్కెలే వచ్చి హేరోదు రాజు యొక్క డిసెండెంట్. 50 మంది యూదులు కైసర్ దగ్గరికి వెళ్ళి ఈ కేసును వాదించటానికి మరి వెళ్ళి ఆర్కెలా తమకు పాలకుడుగా వారు కోరుకుంటలేదనేసి నమోదు చేశారు. అయితే ఆర్కెలాకు రాజు అనే బిరుదు ఇవ్వకోకుండా వారసత్వాన్ని అక్కడ ఆమోదించారు. ఎందుకనగా హేరోదు రాజు యొక్క వారసత్వం కాబట్టి ఆ వారసత్వాన్ని అంగీకరించి ఆర్కెలా రాజుగా కాకుండా మరి వారసత్వాన్ని అంగీకరించినట్టుగా ఇక్కడ చరిత్ర తెలియజేస్తున్నది. అంటే భవిష్యత్ కాలం వరకు రాజ్యము రాదని, అయితే తన సేవకులు తమకు అప్పగించిన పనిని చేయుటకు ఇప్పుడు నమ్మకంగా ఉండుట మంచిదని యేసు వివరించెను. ఆర్కెలాని కేవలం వారసత్వ ప్రకారం ఇచ్చారు కానీ రాజు అని పిలవలేదు. అది రాజు రావటానికి చాలా తర్వాత టైం పట్టింది. ఈ ఉపమానంలో మనము యజమానునికి 3 విభిన్న ప్రతిస్పందనలు చూడగలం. ఒక యజమాని తన దగ్గర ఉన్న పని వారి మీద ఎటువంటి ఒపీనియన్స్, ప్రతిస్పందనలు లేదా ఎటువంటి రియాక్షన్స్ ఉంటాయి అనే 3 రియాక్షన్స్ని ఇక్కడ మనం గమనించగలం. ఒకటి ఏంటంటే నమ్మకమైన విధేయత, నమ్మకంతో కూడిన విధేయత. చాలామంది విధేయత కలిగి ఉంటారు. అతి వినయం ధూర్త లక్షణం అని అంటారు. మన ఎదురుగుండా విధేయత కలిగి ఇలా వంగి వంగి నమస్కారాలు పెడతాం. మనం ఇటు తిరగగానే మన గురించి బ్యాడ్గా మాట్లాడే విధేయతలు కూడా చాలా ఉన్నాయి. అయితే మనం అందరము 2 ఫేసులు కలిగిన వాళ్ళ. అట్లా కాకుండా నమ్మకమైన విధేయత, ఇది లూకా సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు మధ్యన వ్రాయబడి ఉంది. ఇక్కడ మరి ఆయన ప్రతి ఒక్కరికి 10 మీనాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు మొదటి వాడు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా, ఆయన అడుగుతున్నాడు, వాట్ హ్యాపెన్, నేను మీకు ఇచ్చి మీరేం చేశారు అని. ఆయన చూడండి, అతడు ఆ రాజ్యము సంపాదించుకొని 15వ వచనం, తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వల్ల ఏమేమి సంపాదించునో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. అప్పుడు మొదటివాడు వచ్చాడు. మొదటివాడు ఆయన ఎదుటకు వచ్చి, అయ్యా, నీ మీనా వల్ల 10 మీనాలు లభించినని చెప్పగా, ఆయన 1 మీనా ఇస్తే దాంతో 10 మీనాలు సంపాదించాడు. అందు నిమిత్తమై ఆయన, బలా మంచి దాసుడా, నీవి కొంచెములో చాలా నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉందువని వానితో చెప్పాను.
ఒక మీనాని 10 మీనాలుగా అతడు డెవలప్ చేశాడు లాభంతో. యజమాని వచ్చినప్పుడు, యజమాని అడిగినప్పుడు, ఇదిగో నీవిచ్చిన దాంతో నేను వ్యాపారం చేసి ఇంత డెవలప్ చేశాను అని చెప్పినప్పుడు, నువ్వు 10 పట్టణాల మీద అధికారిగా ఉండవని అతనితో చెప్పాను. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించినని అతడు నీవును 5 పట్టణముల మీద ఉండమని అతనితో చెప్పాను. నువ్వు ఒకటికి 10 తెస్తే 10 పట్టణాల మీద ఇచ్చారు, ఒకటికి 5 తెస్తే 5 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉండు అని మరి ఆ నమ్మకానికి విధేయతకి తగిన విధంగా మరి ప్రభు వారికి చెప్పాడు. ప్రతి సేవకుడు ఒక శ్రామిక మనిషికి 3 నెలల వేతనమునకు సమానమైన మొత్తమును అందుకొనెను. అంటే ఒక మీనా అంటే 3 నెలల జీతం అంట. 3 నెలలు కష్టపడితే వర్కింగ్ డేస్ వచ్చే మొత్తం అది అందుకున్నారు. కాబట్టి మీరు ఈరోజు దాని కొనుగోలు శక్తిని గుర్తించవచ్చును. వ్యాపారము చేయము, ఆ ధనమును పనిలో పెట్టుము. వారు పెట్టుబడిదారులకు ధనమును ఇచ్చి వడ్డీని సంపాదించవచ్చును, లేదా వస్తువులను కొనుగోలు చేసి లాభము కొరకు విక్రయించవచ్చును. మన దగ్గర ఉన్న ఆ అమౌంట్ విచ్ ఇస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్, ఆ ఇన్వెస్ట్మెంట్ మనం మరి వేరే చోట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి ఎర్న్ చేయొచ్చు, లేదా వేరే వస్తువులు కొని అమ్మేటట్టు. ఒకప్పుడు 10 సంవత్సరముల క్రిందట బంగారం చాలా తక్కువ రేటు. మరి అప్పుడు కొని ఇప్పుడు అమ్మితే 10 మీనాలు, ఒక మీనాకి 10 మీనాలు వచ్చినట్టు విపరీతమైన ఆదాయం వస్తుంది. కాబట్టి వస్తువులు కొనుగోలు చేసి లాభము కొరకు విక్రయించవచ్చును, లేదా పెట్టుబడిదారులకు, ఇన్వెస్టర్స్కి ఆ డబ్బులు ఇచ్చి ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం ఇన్సూరెన్స్ కట్టినప్పుడు దాని మీద మనకి బోనస్ ఎంత వస్తుందని చెప్తూ ఉంటారు. ఆ విధంగా చేయవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, వారు తమ యజమానికి ఇచ్చిన దానికంటే ఎక్కువ తిరిగి ఇచ్చుట. ఇది మనం గమనించవలసిన విషయం. యజమాని ఇచ్చాడు, ఇచ్చాడు కదా, ఏముంది ఇప్పుడు మనల్ని చూస్తున్నాడా అది ఇదని వీళ్ళు దాన్ని అలాగా వృధాగా పడుకోకుండా దాని ద్వారా వ్యాపారం చేసి మరి ఆయన ఇచ్చిన దానికంటే ఎక్కువగా తిరిగి ఇవ్వటం జరిగింది. ఇది చట్టబద్ధంగా మరియు లాభదాయకంగా ఉన్నంత కాలము వారు దానిని అలా చేశారు. 10 మంది సేవకులలో 3 మాత్రమే ఇక్కడ నివేదిక రిపోర్ట్ ఇవ్వబడింది, మరియు మొదటి 2 విజయవంతమయ్యారు. ఒకళ్ళు 10 తెచ్చారు, ఒకళ్ళు 5 తీసుకొచ్చారు. మొదటి సేవకుడు 10 మీనాలు ఎక్కువ తెచ్చాడు, రెండవ సేవకుడు 5 మీనాలు ఎక్కువగా తెచ్చాడు, మరియు ఇద్దరికి తగిన ప్రతిఫలము లభించింది. మన గురువు, మన నాయకుడు, మన యజమాని, ప్రతిఫలం ఇచ్చే యజమాని. ఈ మనుష్యులు వారికి ఎటువంటి బహుమానములు వాగ్దానం చేయబడినప్పటికీ మరియు వారి యజమాని తిరిగి వస్తాడని ఎటువంటి హామీ లేనప్పటికీ అతడు కోరిన రాజ్యమును సురక్షితంగా ఉంచుకోకుండా తమ పనిని నమ్మకముగా చేసిరి. వారికి ఇచ్చాడు, మీనాలు ఇచ్చి వెళ్ళారు. మరి అతడు వ్యాపార నిమిత్తమై దేశం వెళ్ళాడు. తిరిగి ఎప్పుడు వస్తాడో తెలీదు, వస్తాడో రాడో కూడా తెలీదు. అటువంటి పరిస్థితుల్లో వీరు రాజ్యాన్ని సురక్షితంగా, అమ్మో నేను ఇది ఏమన్నా చేస్తే లాస్ వచ్చేస్తుందేమో, వ్యాపారం చేస్తే లాస్ వచ్చేస్తుందేమో, బెటర్ ఫిక్స్డ్ డిపాజిట్లు వేసేస్తే ఎవరు ఏం చేయలేరు అని మన యొక్క కాన్సెప్ట్. చాలా మందికి ఉన్న కాన్సెప్ట్ ఇది క్రైస్తవుల్లో. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎందుకంటే దేవుడు మనకిచ్చింది మనము దాన్ని అభివృద్ధి చేయాలి. అంతేగాని తీసుకెళ్ళి దాసేస్తే అది ఫిక్స్డ్ డిపాజిట్లో కోల్డ్ స్టోరేజ్ అయిపోతుంది. ప్రతిభకు సంబంధించిన ఉపమానం ఏంటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి
30 వచనాల్లో అక్కడ కూడా మరి తలాంతులు ఉపమానం ఇది పోలి ఉంది. అక్కడేమో తలాంతులు ఇచ్చారు, కానీ వాటి పాఠములు చాలా గందరగోళంగా ఉండకూడదు. ఈ ఉపమానంలో మనం ప్రతి 10 మంది సేవకుల్లో ప్రతి ఒక్కరూ ఒకే మొత్తమును పొందిరి, కానీ వేరు వేరు బహుమతులు పొందారు. బహుమతులు వేరుగా పొందారు. ఎందుకని? ప్రతిభకు సంబంధించిన ఉపమానంలో సేవకులు వేరు వేరు మొత్తములను పొందిరి. అయితే అదే బహుమతి ప్రభు ఆమోదము మరియు ఆనందం. ఒక మీనా తీసుకెళ్ళినోడు 10 మీనాలు తెచ్చాడు, అలాగే ఒక మీనా తీసుకెళ్ళినోడు 5 మీనాలు తీసుకొచ్చాడు. దాని వేరు వేరు మొత్తాలని వారు పొందుకున్నారు. ఇంకొక ఉపమానంలో మరి 5 తలాంతులు ఇచ్చినవాడు మరియు 5 తలాంతులు తెచ్చాడు. 2 తలాంతులు ఇచ్చినవాడు మరో 2 తలాంతులు తీసుకొచ్చాడు. ఇక్కడ మరి మనం చూస్తే అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో నీవు పాల్గొనొద్దు అని అతనితో చెప్పెను. తలాంతుల ఉపమానంలో ప్రతి సేవకుడికి ఒకే డిపాజిట్ ఉంటుంది. ఇది సువార్త సందేశంను సూచించుచున్నది. ఎందుకనగా దేవుడు మనందరికీ మరి ఇక్కడ పని వాళ్ళకి ఒక్కొక్క మీనా ఎలా ఇచ్చాడో మనందరికీ తలాంతులు ఇచ్చాడు దేవుడు. ఈ గేవ్ ఎందుకనగా దేవుడు మానవుని తన యొక్క స్వారూప్యములో సృజించాడు, తనకున్న లక్షణాలతోటి. ఎవరైనా మంచిగా పాటలు పాడారనుకోండి, ఇట్స్ గాడ్స్ గిఫ్టెడ్ వాయిస్ అని అంటారు. అంటే అది దేవుని యొక్క లక్షణాలు మనకి ఆయన అనుగ్రహించాడు. అంచేత ఆయన మనందరికీ తలాంతుల్ని అనుగ్రహించాడు. మరి ఆ తలాంతులకి సంబంధించిన సువార్త సందేశాన్ని ఇది సూచించుచున్నది. ఒకటి చూస్తే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము కలవారై ఉండవాలనని ఇచ్చయించుచున్నాడు. మళ్ళా 6వ అధ్యాయం 20వ వచనంలో, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. సార్వభౌమత్వము అనగా యేసుప్రభు ఆరోహణమై వెళ్తున్నప్పుడు శిష్యులందరికీ, మీకు నేను సర్వాధికారమును ఇచ్చుచున్నాను, ఐఎమ్ ఎంపవరింగ్ యూ. పరలోకమందు నాకు ఏ అధికారం ఉందో, భూమి మీద ఏ అధికారం ఉందో అది నేను మీకు ఇస్తున్నాను. ఈ వేరే వాళ్ళు ఎవరో కాదు, నేను ఇస్తున్నాను. ప్రభు ఇస్తున్నాడు, మనకి అందరికి ఇస్తున్నాడు. అది మనం అందరము ఆయన సేవకులు. అంతేగాని మనకెవరో పెద్ద బిషప్ గారో లేకపోతే పోపో ఇవ్వట్లేదు. ప్రభు డైరెక్ట్గా మనందరికీ ఈ సందేశాన్ని మనకి అందిస్తున్నారు. మనమందరము ఆయన సేవకులము. సో మనందరికీ ఆయన తలాంతులు ఇస్తున్నారు లేదా మీనాలు ఇస్తున్నారు. ఇచ్చి మరి తిరిగి ఆయన వస్తారు. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని వీళ్ళు ఇప్పుడే వస్తుందని కంగారు పడుతున్నారు. కాబట్టి ఆయన తిరిగి వస్తారు. వచ్చినప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నట్టు గొర్రెలను మేకలను ఆయన వేరు చేస్తాడు. అప్పుడు అందరి దగ్గర అకౌంట్ అడుగుతారు. నేను నీకింత ధనవంతుని చేశాను, నువ్వు నాకేమి ఇచ్చావు? ఎవరికైనా ఎప్పుడన్నా హెల్ప్ చేసావా? చెరసాల్లో ఉన్న వాళ్ళు దర్శించావా? హాస్పిటల్లో ఉన్న వాళ్ళు వెళ్ళి చూసావా? ఎవడైనా బట్టలు లేవు అని అడిగితే ఇచ్చావా? అని మనల్నందరినీ ఆయన హీ విల్ ఆస్క్ అకౌంట్. నా కొరకు నువ్వేం చేసావు, ఎన్ని ఆత్మలను రక్షించావు అని ఆయన ప్రశ్నించే సమయం అది. కాబట్టి మన బహుమతులు మరియు మన సామర్థ్యములు భిన్నంగా ఉంటాయి, కానీ మరి మన అందరి పని ఒకటే, దేవుని వాక్యమును పంచుకోవటం,
తద్వారా అది ప్రపంచమును గుణించి నింపును. ఎందుకనగా తిమోతి మొదటి పత్రిక 1 అధ్యాయం 8 వచనంలో అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారం ఆయన మనందరికీ అక్కడ మరి మీనాలు తలాంతులు ఎలా అప్పగించారో సువార్త మనకి ఆయన అప్పగించారు. అది మనం ఈ అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చునని మనం తెలుసుకొని మరి మనము దానిని ప్రకటించవలసి ఉన్నది. అందుకనే ప్రభురాత్రి భోజన సంస్కారానికి ముందు యాజకుడు చెప్పిన హెచ్చరికల్లో ఉండేది ఏంటంటే, ఈ భోజనము అందరికీ ఆహ్వానము. అయితే ఈ యొక్క ప్రభురాత్రి భోజనం గురించి సరి అయిన అవగాహనతో మీరు పాలుపంపులు పంచుకోవాలి. అంతేగాని ఇది ఏదో గుళ్ళో ఇచ్చే ప్రసాదం అనేసి అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్ళకపోతే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని అలా కాకుండా సరి అయిన అవగాహనతో దీన్ని తీసుకోవాలి. అలా తీసుకోకపోతే మీరు వ్యాధిగ్రస్తులు అవుతారు అని ఇవన్నీ చెప్పి అక్కడ ఒక కండిషన్ చెప్తారు. ఇది తీసుకుంటేనే కానీ పరలోక రాజ్యంలో మనము ప్రవేశించము అని హెచ్చరిక చేసిన తర్వాత మరి ఈ భోజనంలో పాల్గొన్న మనం అందరము మన మరణ పర్యంతము క్రీస్తు వచ్చు పర్యంతము అనగా ఆయన రాజ్యము వచ్చే వరకు ఆయన యొక్క శరీర మరణ పునరుత్థానములను ప్రచురించబద్ధులమై ఉన్నాము. అంటే మనకి ఆయన ఇచ్చిన ఆ మీనాన్ని డెవలప్ చేసి ఆయన కొరకు వేచి ఉండి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన కొరకు మనం ఏమి సంపాదించామో అది ఇవ్వబద్ధులమై ఉన్నాము. మీరు ఈ ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొన్న మనము ఆయన యొక్క శరీర మరణ పునరుత్థానములో ప్రచురించబద్ధులమై ఉన్నాము. కాబట్టి ఫస్ట్ రోజున పెంతెకోస్తు దినాన్న 120 మంది విశ్వాసులు అక్కడ మరి మేడగది మీద ఉండి వారు ప్రార్థన చేస్తున్నారు. ఏక మనస్సు కలిగి, రకరకాల మనస్సులు కాదు, ఏక మనస్సు కలిగి వారు చక్కగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. ఏమన్నాడంటే ఆయన పేతురు గారు ఆ అపోస్తల కార్యాలు ఆ రోజున ఆయనను నిందించి సిలువ వేసి చంపింది మీరే, ఆయన సిలువ వేసింది మీరే, ఆయన మరణమునకు పాత్రులు మీరే, ఇందుకు మేము సాక్షులము. అయితే దేవుడు ఆయనను మరి పునరుద్ధారణుడిగా చేసి మరి మరణాన్ని నుంచి లేపాడు, అందుకు మేము సాక్షులము అని చెప్పినప్పుడు అక్కడున్న యూదులందరూ కూడా మరి పశ్చాత్తాపడి, అయ్యలారా ఇప్పుడు మేమేం చెయ్యాలి, అయిపోయింది ఏదో అయిపోయింది, ఏం చేయమంటారు చెప్పండి అంటే, మీరు మీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి మరి బాప్తిస్మం తీసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ వరం మీరు కూడా పొందుకుంటారు అని చెప్పినప్పుడు ఆ రోజు ఆ ముగిసే లోపల 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. ఆ విధంగా కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఆ తర్వాత కొంతకాలం తర్వాత మరి ఆయన వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారి పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఈ విధంగా మరి 1 మీనా 10 మీనాలు చేసి ఇచ్చినట్టుగా పేతురు గారు యేసు ప్రభు ఆయనకి ఇచ్చిన బాధ్యతను బట్టి అనేక మందికి ఆ వాక్యాన్ని బోధించినప్పుడు ఎంతమంది రక్షణలోనికి వచ్చారో ఇక్కడ మనం చూస్తున్నాము. కాలక్రమేణా మరి ఈ యూదా నాయకులు శిష్యుల సందేశంతో యెరూషలేమును నింపుచున్నారని వారిని నిందించిరి. ఇలాగే ఉంటే వీళ్ళందరినీ మత మార్పిడి చేసేస్తున్నారు అనేసి వారు తప్పుగా అర్థం చేసుకుని యూదా నాయకులందరూ మరి వారి గురించి ఆ విధంగా నిందించారు. సాక్ష్యం ఇచ్చుట విషయం అయితే విశ్వాసులందరూ ఒకే స్థాయిలో ప్రారంభించెదరు. కాబట్టి ప్రతిఫలము విశ్వాసము మరియు సాధన ప్రకారంగా ఉండును.
మన విశ్వాసం ఎంత డెప్త్ ఉంది, ఎంత వెయిట్ ఉంది, దానికి తగిన సాధన మనం ఎంత చేస్తున్నాము, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం. అందరికీ విశ్వాసం ఉంది. నీ విశ్వాసం లెవెల్ ఎంతో చూసుకోండి. మీరు దానికి తగినట్టుగా మీకు ఇచ్చిన మీనాకి మీరు ఎంత వర్క్ చేస్తున్నారో కంపేర్ చేసుకోండి. విశ్వాసానికి సాధనకి కంపేర్ చేసుకోండి. నమ్మకమైన సేవకులు వివిధ నగరములకు పాలకులుగా చేయటం ద్వారా బహుమానము పొందిరి. నమ్మకమైన పనికి ప్రతిఫలం ఎప్పుడు కూడా ఉండును. ఈవెన్ కువైట్లో కూడా చాలా మంది మరి కువైటీలకు బిజినెస్ మంచిగా చేసినప్పుడు యజమానిని సంతోషంలో నువ్వు పాల్గొందు అన్నట్టు వారు ఆ యొక్క కంపెనీలో పార్ట్నర్షిప్ ఇవ్వటం జరిగింది. ఎంతో ఉన్నత స్థానంలో వారిని ఉంచి గౌరవించడం నేను చూశాను. కాబట్టి మరి దేవుడైతే మనల్ని ఇంకా ఎక్కువ ప్రతిఫలం మనకి ఇస్తాడు, ఎక్కువ పని. ఇన్ని నగరముల నిర్వహణ బాధ్యతలు అప్పగించటం ఎంత అభినందనీయం. మనము చేసే కొద్దీ దేవుడు ఇంకా మనకి మరి బాధ్యతలు అప్పగిస్తాడు. ఎందుకని మనము చేయగలమని ఆయన గమనించుచున్నాడు. ఈరోజు మనము ప్రభువును ఏ విధంగా సేవించుచున్నాము అనేది ఆయన భూమిపై తన రాజ్యమును స్థాపించుటకు వచ్చినప్పుడు మన ప్రతిఫలమును మన పరిచర్యను నిర్ణయించుటలో సహాయపడుతుంది. నేను ఇందాక చెప్పాను కదా, నేను నీకు ఇవన్నీ ఇచ్చాను, రిసోర్సెస్, నీకు కావలసినంత డబ్బు ఇచ్చాను, కావలసినంత అధికారం ఇచ్చాను, సార్వభౌమత్వం ఇచ్చాను, సర్వాధికారాన్ని ఇచ్చాను. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావు, నా కొరకు ఏం చేసావు, ఏది నీ లెక్క అని ఆయన మరి తిరిగి వచ్చినప్పుడు, ఆయన రాజ్యమునకు స్థాపించడానికి వచ్చినప్పుడు, రెండవ రాకడలో తిరిగి వచ్చినప్పుడు ఆయన అవన్నీ అడిగి మనకి ప్రతిఫలం ఇస్తాడు. కొంతమందిని చూచి మీరు అటువైపు వెళ్ళండి, పరలోక రాజ్యం వైపు. ఎందుకని ప్రభువా మేమెప్పుడు ఇచ్చాం నీకు అంటే, నేను అనాదిగా నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నాకు భోజనం పెట్టావు, నేను ఏమీ లేకుండా వచ్చినప్పుడు నువ్వు నాకు బట్టలు ఇచ్చావు, నేను చెరసాలలో ఉంటే నన్ను దర్శించావు అని చెప్పినప్పుడు వారిని మరి గొర్రెల సైడు మీరు ఇటు వెళ్ళండి అని చెప్పారు. ఇప్పుడు విశ్వసనీయత అనేది ఆశీర్వాద సేవకు సిద్ధపడటం. అంటే మన యొక్క విశ్వాసం ఎంత ఉంటే అంత ఆశీర్వాద సేవకు సిద్ధపడటం అవుతుంది. నమ్మక ద్రోహి అవిధేయత. అయితే ఒక్కడు 20వ వచనం నుంచి చూస్తే వాడు వచ్చి 10 మందిలో కనీసం ఒక్కరు కూడా తన యజమానికి విధేయత చూపలేదు, మరియు ఫలితంగా యజమాని ఇచ్చిన మీనాను కూడా కోల్పోయాను. క్రైస్తవ జీవితం అంటే ఇక్కడ నేను తప్పు రాసి ఉంటానేమో. క్రైస్తవ జీవితపు ప్రాథమిక సూత్రం ఏంటంటే అవకాశాన్ని మనం వృధా చేయటం, అంటే ప్రతిఫలాన్ని కోల్పోవటం. దేవుడు మనందరికీ కూడా చక్కటి బహుమానాలు, చక్కటి తలాంతులు ప్యాక్ చేసి ఉంచాడు. మనం ఒక్కసారి కూడా ఇది నాకు దయచేయి, ఈ ప్రతిభ నాకు ఇయ్యి, ఈ తలాంత నాకు ఇయ్యి అని అడగట్లేదు. అది ఇస్తే మనం అడిగితే ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఓన్లీ థింగ్ అన్రాప్ చేసుకోవాలి, ఆ ప్యాకింగ్ని విప్పి మనము చూసుకోవాలి. కానీ మనం ఆ ప్యాకింగ్ని విప్పి చూసుకుంటానికి కూడా ఆయన్ని అడగట్లేదు. అవకాశమును వృధా చేయటం అంటే మనకి రావాల్సిన ప్రతిఫలాన్ని మనము కోల్పోతున్నాం. ఇక్కడ 10 మందిలో ఒకడు మరి విధేయత చూపలేదు తన యజమానికి. బహుశా సేవా అధికారమును కోల్పోవటం. దేవుడు మనకు ఇచ్చే బహుమతులను మనము ఆయన నిర్దేశంలో ఉపయోగించకపోతే వాటిని మనము ఎందుకు కలిగి ఉండవలెను? దేవుడు కొంతమందికి చక్కటి స్వరాన్ని ఇస్తే, నాకు తెలిసి ఒక వ్యక్తి మరి ఆ చక్కటి స్వరంతో చక్కటి పాటలు వ్రాసాడు, పాడాడు. అయితే తర్వాత సినిమాల్లో మంచి ఆఫర్ వచ్చింది. ఆఫర్ వస్తే వెళ్ళిపోయాడు, చాలా డబ్బులు సంపాదించాడు. తర్వాత అతనికి పక్షవాతం వచ్చింది, మూతి వంకర అయిపోయింది, కాలు
చెయ్య పడిపోయింది. ఇక పాటలు పాడలేడు. కాబట్టి దేవుడు ఇచ్చింది మనము దేవుని కొరకు ఉపయోగించాలి. మరొకరు దేవుని మహిమ కొరకు బహుమతులను బాగుగా ఉపయోగించగలరు. ఆయన ఇచ్చిన బహుమతులు ఆయన మహిమ కొరకు మనం ఉపయోగించాలి. బహుమతులు అంటే మనకి మంచిగా వాక్చాతుర్యం ఇస్తే ఆయన వాక్యాన్ని ప్రకటించాలి. అందుచేతే నేను మరి సంవత్సరం వెంబడి సంవత్సరం ఈ యొక్క శ్రమల ధ్యానాలని చేయటానికి ఎంతగానో ఆసక్తి చూపి మరిన్ని విషయాలు మీకు తెలియజేయటానికి నేను ఎంతో మరి దేవుని నామంలో శ్రమపడుచు అవి మీకు అందించాలనే ఇంట్రెస్ట్ లేదా ఆ తపన నాకు ఉంది. అందును బట్టి దేవునికి స్తోత్రము. ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వచనంలో కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును, మరియు వారు చూచుచుండియు చూడరు, నిలుచుండియు వినుచుండియు వినకయు గ్రహింపక ఉన్నారు. ఇక్కడ కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకొనున్నది కూడా తీసివేయబడును, గనుక మీరెలాగూ వినుచున్నారో చూచుకొనడని చెప్పెను. ఇక్కడ ఏంటంటే మరి లేని వాని యొద్ద నుండి అంటే పేదవాడని కాదు. అక్కడ ఆ తనకి ఇచ్చిన అధికారాన్ని, తనకిచ్చిన బాధ్యతను సవ్యంగా నిర్వర్తించలేని వాడి దగ్గర నుంచి ఆ బాధ్యతను తీసి మరి బాధ్యతలను చక్కగా చేసే పనివాడికి అవి అనుగ్రహించబడతాయి. రెస్పాన్సిబిలిటీ. ఈ సేవకుడు నమ్మక ద్రోహిగా ఉన్నాడు. ఎందుకంటే అతని హృదయం యజమాని పట్ల సరి అయినది కాదు. అతడు తన యజమానిని డిమాండ్ చేసే లేదా మరియు అన్యాయమైన కఠినమైన వ్యక్తిగా చూస్తున్నాడు. అమ్మో ఇటు చాలా స్ట్రిక్ట్ పర్సన్ రా బాబు, భయంకరమైన టైటు అనేసి సేవకునికి తన యజమాని పట్ల ప్రేమ లేదు. నిజానికి అతనికి భయపడాలి. సేవకుడు యజమానికి భయపడాలి మరియు అతనిని అసంతృప్తి గురి చేయుటకు భయపడెను. యజమానికి అసంతృప్తి చేయటానికి భయపడిపోయాడు. ఎందుకని? మేనాను కోల్పోయి, ఒకవేళ ఇది నేనైనా బిజినెస్లో పెడితే ఉన్నది కాస్త ఊడిపోతే అప్పుడు అతనికి అసంతృప్తి, డిస్సాటిస్ఫాక్షన్ కలుగు చేస్తానేమో, ఎందుకులే ఈ మేనాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసేద్దాం, ఫిక్స్డ్ డిపాజిట్లో సేఫ్గా ఉంటుంది అని మరి తన యజమాని కోపమునకు లోనయ్యే బదులు అతను తిరిగి వచ్చి గణన అడిగితే కనీసం యజమానికి ఇచ్చుటకు ఏదైనా కలిగి ఉండేలా అతడు దానిని కాపాడుకొనవలను. కాబట్టి అట్లీస్ట్ ఏమీ రాకపోయినా చాలు, ఇదన్నా అతనికి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు అని సేఫ్గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టేద్దామని అతడు మరి ఆ విధంగా పెట్టి ఉంచాడు. ఒక క్రైస్తవుడు విశ్వాసమును ప్రేమించే బదులు బానిస భయంతో ప్రేరేపించబడినప్పుడు అది విచారకరం. ఎందుకంటే మనం విశ్వాసంలో దేవుడు మనకు సహాయకరంగా ఉంటాడని మనము ముందుకు సాగాలి. మనకిచ్చిన తలాంతుతో వాడెవడో ఏదో అంటాడు, నువ్వెందుకు చేస్తున్నావు ఇది అని భయపడిపోవటం కాదు. దేవుడు మనకి పిరికి ఆత్మని ఇవ్వలేదు, ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడు. కాబట్టి మనము ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ మనకు సహాయకరంగా ఉంటాడు. అంతేగాని అమ్మో ఇది చేస్తే ఏమవుతుందో, ఉన్నది ఊడిపోద్దేమో, నేను ఇలాగ ఉంచేస్తాననే ఆ మూడవ దాసుని వలె మనము ఉండుట మంచిది కాదు. క్రైస్తవుని యొక్క విశ్వాసము ప్రేమించే బదులు బానిస భయముతో ప్రేరేపించబడినప్పుడు అది విచారకరము. చాలామంది క్రైస్తవులు వారికి ఉన్న ధనం విషయంలో ఇలాంటి మరి అవగాహననే కలిగి ఉన్నారు. ప్రతి క్రైస్తవుని హృదయంలో సరైన ప్రభువు పట్ల భయము ఉన్నప్పటికీ ఆ భయము ప్రేమ గల పిల్లల గౌరవంగా ఉండాలి. పిల్లలు మనకు భయపడాలి, అంతేగాని వారు మనల్ని సమీపించలేనంత భయము వారికి ఉండకూడదు. వారు మనతో చక్కగా ఉండాలి, అయితే మనల్ని చూసి భయపడాలి. ఎందుకు? క్రమశిక్షణ విషయంలో
మరి వారికి కొద్ది భయంగా ఉండాలి, కానీ ప్రేమ కలిగి ఉండటానికి వారు మనల్ని దగ్గరికి రావాలి. మనము దేవునికి భయపడుతున్నాం, అంతేగాని టోటల్గా అమ్మో నన్ను చంపేస్తాడు ఇలా అయితే అనేసి దాన్ని అలాగే పెట్టుకుని ఉంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి మనము భయపడిన దాసుని భయము కాదు, అటువంటి భయం ఉండకూడదు. మన హృదయముల నుండి దేవుని చిత్తము చేయుట ఎంతో ముఖ్యము. అందుచేత ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుతూ ఉండాలి. మనం మనుషులను సంతోషపెట్టడానికి కాదు, అది మనకి వద్దు. ఎందుకని మనకి సార్వభౌమ అధికారము దేవుడిచ్చాడు. సో వీ షుడ్ రిటర్న్ బ్యాక్ టు జీసస్. దేవునిని మరి సంతోషపెట్టి ఆయన చిత్తాన్ని మనపూర్వకంగా జరిగించడానికి మనము మానవుల్ని, ఇక్కడ లోకల్గా ఉండే మనుషులను సంతోషించబెట్టేటట్టు కాదు. వీడేం చేశాడంటే పూర్తిగా ఇక్కడ తిరుగుబాటు. మూడవ వాడు ఎలా చేశాడో ఇక్కడ మరలా 27 వచనాల్లో ఈ మధ్యలో ఏమైందంటే, అక్కడున్న పౌరులు, మీరు చదవండి తర్వాత అర్థమవుతుంది, అక్కడున్న ఆ గుంపులో ఉన్న పౌరులు లేదా శత్రువులు ప్రారంభంలో మరియు ముగింపులో ప్రస్తావించబడి, మరియు ఈ ఉపమానంలో ముఖ్యమైన భాగం ఏంటంటే, ఎందుకనగా ఆ రోజు గుంపులోని చాలా మంది ప్రజలు ఆ వర్గంలో ఉండిరి. ఏ వర్గం అంటే జీలట్లు, హేరోదియన్లు ఉన్న ఆ వర్గంలో ఉన్నారు. యేసు ప్రభు యెరూషలేమునకు సమీపంగా వస్తున్నప్పుడు కొద్ది రోజుల్లో కైసరు తప్ప మనకి రాజు లేడు అని ఆ గుంపు అరచుటను ఆయన వినెను. ఈయనేమో దావీదు కుమారుడా హోసన్నా హోసన్నా, యూదుల రాజా నీకే శుభము అని యూదుల రాజా అని చెప్తున్నంటే, వీళ్ళు కొద్ది రోజుల్లో కైసరు తప్ప మనకి రాజు లేడు. మరో మాటలో చెప్పాలంటే ఈ మనిషి మనలను పాలించడు, వీ డోంట్ వాంట్ హిమ్ అని దేవుడు ఇశ్రాయేలు పట్ల దయతో ఉన్నాడు. మరియు తీర్పు రాకముందే ఆ దేశమునకు కృపను ఇచ్చెను, దాదాపు 40 సంవత్సరముల కృపను. ఇక్కడ మనం మరి ఈ 40 సంవత్సరముల కృప అంటే ఎంతవరకు అర్థం చేసుకోవాలంటే, హితవత్సరమును ప్రకటించుటకు దేవుడు నన్ను అభిషేకించును అని లూకా సువార్త 2వ అధ్యాయంలో ప్రభు తెలియజేయుచున్నాడు. ఒక హితవత్సరం అంటే 50 సంవత్సరములు. మరి ఆ 40 హితవత్సరాలు అంటే 40 × 50 2000 సంవత్సరములు. అనగా యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన్ని తిరస్కరించారు, ఆయన దేశాంతరం వెళ్ళిపోయారు, ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఒక యుగం అయిపోయిన తర్వాత మరి ఆయన 2000 సంవత్సరాల తర్వాత మరలా ఆయన తిరిగి రానై ఉన్నాడని చెప్తున్నాను. ఇప్పుడు రాజ్యం, దేవుని రాజ్యం, ఇంతవరకు కూడా ఆ దేశాన్ని ఆయన కృపలో ఆయన కృప ఇచ్చాడు. కాబట్టి అయితే యేసుక్రీస్తును తిరస్కరించే వారందరికీ ఈ దినం యొక్క మరొక వాక్య భాగం ఇది. యూదుడు లేదా అన్యజనులందరికీ ఈ హెచ్చరికలో మనము జాగ్రత్తగా ఉండవలను. ఎందుకనగా ఆ సమయంలో ఆయన పరలోకంలో లేనప్పుడు యేసుక్రీస్తు ప్రతి చోట మనుషులను పశ్చాత్తాపడి తనకు సమర్పించమని పిలుచుచున్నాడు. నమ్మకమైన సేవకులు తమ యజమానిని నమ్మి ఆయనను సంతోష పెట్టాలని కోరుకున్నారు కాబట్టి విధేయత చూపిరి. నమ్మక ద్రోహి సేవకుడు తన యజమానునికి భయపడి అవిధేయత చూపెను. కానీ ఈ పౌరులు తమ రాజును ద్వేషించినందున తిరుగుబాటు చేసిరి. అందుకనే లూకా సువార్త 41వ వచనంలో ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, యేసు ప్రభు మరి 2 సార్లు ఏడ్చాడు. ఒకటి లాజరు చనిపోయినప్పుడు మానవునిగా సోదరుడు చనిపోయాడని ఏడ్చాడు. ఇక్కడ యెరూషలేమునకు సంభవించు వినాశనం గురించి ఆయన ముందుగా చూస్తూ 70వ సంవత్సరంలో యెరూషలేమును ఆ టైటస్ చక్రవర్తి ఏ విధంగా నాశనం చేశాడో అది ఆయన ముందుగానే చూస్తూ
ఏడ్చుతున్నారు. ఏడ్చు నీవును ఈ నీ దినమందైనను సమాధాన బంధమైన సంగతులను తెలిసికొని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకొంటివి. ప్రభువు అక్కడే ఉన్నాడు. ఆయనే వారికి మరి ఆ రాజ్యాన్ని స్థాపించేవాడని, మరి విమోచకుడని వారు నమ్మలేదు. వారు ఆయన్ని తిరస్కరించారు. ఈ దాసుడు ఏ విధంగా నమ్మక ద్రోహం చేశాడో వారందరూ కూడా ఆయనను తిరస్కరించిరి. కనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియ్యని దినములు వచ్చునని చెప్పెను. అక్కడ చూస్తే మరి 14వ వచనంలో, అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి ఇతడు మమ్మల్ని ఏలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారం పంపారు. ఎవరి దగ్గర తీసుకెళ్లారు? అది పిలాతు దగ్గర తీసుకెళ్లారు. ఇతడు మరి యూదుల రాజు అంట, ఇతడు కాదు మాకు రాజు, మాకు కైసరు మాత్రమే అని వీరందరూ చెప్పినట్టుగా మరి ఆయన యెరూషలేమును చూచి 70వ సంవత్సరంలో యెరూషలేములో 5 లక్షల మంది యూదుల్ని ఊచకోత కోస్తే డ్రైనేజ్ అంతా రక్తంతో సెలయేర్ల పారింది. పిల్లలను అందుకని శత్రువులని చుట్టుముట్టి, ఈ రోజున ఇస్రాయల్ దేశం చుట్టూ శత్రువులు ఎలా చుట్టుముట్టి మరి ఏం చేస్తున్నారు అనేది ఆనాడు ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ మధ్య కాలంలో మనం జీవిస్తున్నాం. 14వ వచనం 15వ వచనం మధ్య కాలంలో జీవిస్తున్నాం. కాబట్టి మన గురువు లేకపోయినా మన వాగ్దానం, ఆయన వాగ్దానం ప్రకారము తిరిగి వస్తాడు. ఆయన ఏం చెప్పాడు? నేను తిరిగి వచ్చు పర్యంతము మీరు ఇది చెయ్యండి, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు ఇది చేయండి. ఇదిగో సదాకాలం నేను మీతో ఉన్నాను. మనము చేయవలసిన పనిని ఆయన అప్పగించాడు. ఆయన వచ్చే వరకు మనము విశ్వాసంగా ఉండాలి. రాజు తిరిగి వచ్చినప్పుడు మనతో ఏమి చెప్తాడు? అతని మాటలకు ప్రతిఫలము, మందలింపు లేదా ప్రతీకారము అని అర్థం ఉందా? ఆయన తిరిగి వచ్చినప్పుడు మరి గొర్రెల్ని మేకల్ని విడదీసినట్టుగా మరి ఎవరైతే విశ్వాసంతో మనం ఏమి చేయకపోతే ధైర్యంగా మనకి ఏ విధమైన లాభము రాదు. నేను ఎవరితోటి మాట్లాడినండి, ఎందుకంటే నాకు రిస్క్ తీసుకోను అంటే రిస్క్ తీసుకుందే ఏది కూడా జరగదు వ్యాపారం. యూ హ్యావ్ టు టేక్ ద రిస్క్. అంచేత ఆ రిస్క్ తీసుకుని మరి ఆయన కొరకు కష్టపడిన వారికి ప్రతిఫలం ఇస్తున్నాడు. అక్కడికి వెళ్తే సువార్తకి నన్ను చంపేస్తారు, నేను వెళ్ళను అని ఒళ్ళు దాచుకుంటే దానికి ప్రతిఫలం మనకి దొరకదు. ఆ 3వ దాసుని పోలి ఉంటాం మనం. లేదా మీరు నా కోసం ఏం చేశారైనా మందలింపు వస్తుంది. ఏమి చేయబోతే ప్రతీకారం ఆయన మరి మేకల గుంపులోకి మనల్ని పంపిస్తాడు. కాబట్టి ఆయన మనకు అప్పగించిన దానిలో గృహ నిర్వాహకులలో ఒక వ్యక్తి విశ్వాసపాత్రుడిగా కనిపించటం చాలా అవసరం. ఆయన మనకి ఈ బాధ్యత అంతా అప్పగించాడు. మనం దీనిని గృహ నిర్వాహకత్వం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఏమని ఉందంటే గృహ నిర్వాహకత్వాన్ని గురించి అక్కడ మరి రాయబడి ఉన్నది. కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనము, 4వ అధ్యాయము 2వ వచనంలో, మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. కాబట్టి ఈ దినాన ముగ్గురు మరి పని వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాము. నమ్మకమైన పని వాళ్ళు. యేసు ప్రభు ఈ లోకమంతా మనకి సువార్త ప్రకటించమని గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించారు. మనం ఎంతవరకు ఆయన కొరకు మరి ప్రయాసపడుతున్నాం? యెరూషలేములో ఆయన ఉన్నప్పుడు ఆయన్ని మరి విమోచకుడిగా గుర్తించలేదు. మరి ఆయన్ని తిరస్కరించారు. ఆయన తిరస్కరించినందుకు తగిన ప్రతీకారం అనగా మరి వారందరూ అనేక దేశాలకి చెదిరిపోయారు.
ఆయన కొరకు మనం అప్పగించిన గృహ నిర్వాహకత్వాన్ని విశ్వాసంతో మనము మరి చేసినట్లయితే తగిన ప్రతిఫలము ఆయన తిరిగి వచ్చినప్పుడు మనకు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇది ఆయన రాకడికి సంబంధించిన ఉపమానము. అయితే ఈ మధ్యలో మనము ఆయన కొరకు ఎటువంటి గృహ నిర్వాహకత్వాన్ని నిర్వహించాలి, మనకి ఇచ్చిన తలాంతుల్ని ఏ విధంగా ఉపయోగించాలని ఆయన మనకి ఈ యొక్క దాసుల ద్వారా తెలియచేస్తున్నాడు. కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం, వాగ్దానం ప్రకారం తిరిగి వస్తాడు. అప్పుడు ఆయన రాజ్యంలో మనందరినీ మరి 10 పట్టణాల మీద అధికారిగా, 5 పట్టణాల మీద అధికారిగా మనల్ని ఉంచే ఆ యొక్క మరి మంచి గిఫ్ట్స్ ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. అందుకని పౌలు గారు ఏం చెప్తాడు? నా పరుగు తుదముట్టించింది, నా ప్రయాస, నా కిరీటాన్ని నేను కాపాడుకున్నాను. మనందరికీ కిరీటాలు ప్రభు మరి సిద్ధం చేసి ఉంచాడు. మనం చేసిన పని నిమిత్తమై ఆయన మనకు కిరీటాలని అనుగ్రహించిన అన్నాడు. కాబట్టి ఆ విధంగా మనము మనకు ఏర్పాటు చేసినటువంటి ఆ కిరీటాలను పొందుకుంటానికి ఈ శ్రమల కాలం అంతట్లో మనము క్రీస్తుతో కూడా శ్రమానుభవం కలిగి మన సిలువనెత్తుకొని మనము ఆయనను వెంబడించి రానున్న దినముల్లో ఆయన వచ్చినప్పుడు మనము కూడా ఆ మొదటి 2 దాసుల్లా మనం పొందుకోవాల్సిన ఆ యొక్క క్రెడిట్స్ మరి అభినందనలు మనం పొందుకుంటానికి సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరించుచున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.